హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చూపించేదంతా కూడా మంచి పల్లెటూరు అండి. ఇది చక్కగా ఇంకా చూడండి, ఇది మా ఇంటి ముందు వస్తుంది అనమాట. ఇది ఇంకా మాది ఇక్కడ, ఇది లాస్ట్ అనమాట ఇల్లు. అందుకని మీకు అక్కడ చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయి. ఇటు పక్కన చెరువు ఉంటుంది. వరి నాట్లు వేసారు, చూసారా? వరి నాట్లు వేస్తున్నారు. ఇదిగోండి మా ఇంటి పక్కన అలాగా చెరువు ఉంటుంది. ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే బట్టలు ఉతుక్కోవడం అలాగా వస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా చూడండి చక్కగా పచ్చదనంతో. నేను ఈ ఊరికి కోడలుగా అడుగు పెట్టేసరికి మా అత్తగారింట్లో పవర్ లేదండి. చీకట్లో దీపం బుడ్డీలు, కిరసనాయిల బుడ్డీలు ఉండేవి కదా అప్పుడు, వాటితోటి ఉండేవాళ్ళు. మా అత్తగారు ఆమెకు అలా అలవాటు అయిపోయింది. తర్వాత మెల్లమెల్లగా పవరు, వాటరు, తర్వాత చిన్న రేకుల షెడ్డు అలాగా వేయించామన్నమాట. క్రమేణా మట్టి గోడలు కదా అప్పట్లో, మట్టి గోడలు పూరు గుడిసెలు కాబట్టి అది క్రమేణా పాడైపోతుంటే అది తీపిచ్చేసి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒకసారి ఫస్ట్ పవరు తీసుకున్నాం. పవర్ తర్వాత వాటర్ తర్వాత ఇల్లు, అలాగా మెల్లమెల్లగా పనులు అయినాయి అనమాట. ఇంక ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే ముద్ద శంకులండి. వైజాగ్ నుంచి తీసుకెళ్ళి అక్కడ సీడ్స్ పెట్టానని ఒక వీడియోలో చెప్పాను కదా, అది ఇంకా సీడ్స్ అన్నీ కింద పడి చూడండి మొత్తం ఎలా అల్లుకుపోయిందో కింద. చక్కగా చాలా పూలు వస్తున్నాయండి రోజుకి. అవన్నీ మొగ్గలన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్, అదే ఈ ఇయర్ స్టార్టింగ్ చిక్కుడు పాదు ఉంది కదా, ఆ చిక్కుడు పాది గింజలు పడి కూడా మొలకలు వచ్చేసినాయి. వర్షాలు పడితే చక్కగా మొలకలు వచ్చేస్తాయి కదండి అవన్నీ. ఇంక ఇదేమో కొండపిండాకు అండి. ఇది కొండపిండాకు. మరి కొండల్లాంటి రాళ్ళను కూడా కరిగిచ్చేస్తుందని దీనికి కొండపిండాకు అని చెప్పారేమో. కొండలను కూడా పిండి చేయగలదని. కొండపిండాకు గుర్తుపట్టడం కూడా ఈజీ అనండి. అలాగే ఆకు చిన్నగా ఉంటుంది, పక్కన వైట్ కలర్ ఫ్లవర్లో ఉంటుంది. మాకు ఇవి ఇంటి చుట్టూ ఉన్నాయండి. ఇంకా వర్షాలు పడినాయి కదా, ఇలాంటి మొలకలన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఇంకా అది కిడ్నీలో రాళ్ళకి వాడతారు కదండి కొండపిండాకు, పప్పులో వేసుకుంటారు. చూడండి మాకు ఇంటి చుట్టూ ఎలా ఉన్నాయో అసలు. అదిగోండి ఇంకా కొత్త మొలకలు అన్నీ వస్తున్నాయి. ఇంకా ఉత్తరేణాకు, కుప్పింటాకు, ఇంటి చుట్టూ ఇలాగా ఔషధ మొక్కలు ఉంటాయండి మాకు అసలు. కాకరపాదు కూడా మళ్ళీ గింజలు పడి మళ్ళీ మొలకలు వచ్చేసినాయి. చూడండి నేను ఈసారి ఇలా లాస్ట్ టైం అంటే వేసాను కానీ ఇంక ఈసారి అవి సీడ్స్ భూమిలో అలా ఉండిపోతాయి కదండి. ఇప్పుడు అందుకే సీడ్ బాల్స్ కూడా వేస్తారు. వర్షాలకే సీడ్ బాల్స్ ఓపెన్ అయ్యి చక్కగా మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి కదా. చూడండి భూమిలో అలా గింజ ఉండిపోయిద్ది కదా, వర్షాలు పడేసరికి అలా మొలకలు వచ్చేస్తాయి. ఇంక ఇదిగోండి, ఇది మేడి పండు అంటారు కదా, అంటే సేమ్ అంజీర కాయలాగా ఉంటుంది కానీ దీన్ని ఎవరు తినరండి. ఇది పిచ్చి కాయలాగా ఎవరు తినరు అనమాట. ఈ కాయల్ని సేమ్ అంజీరలాగానే ఉంటుంది ఇది. ఈ చెట్టు పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా. సేమ్ అంజీరకాయలాగా ఉంటాయి కానీ దీన్ని ఎవ్వరు తినరు. అచ్చం అంజీరకాయలాగానే ఉంటుంది పెద్ద సైజులో. ఇది మా ఇంటి పక్కనే ఉందండి, ప్రహరీ గోడకి ఆనుకొని. ఎన్నిసార్లు కొట్టేసినా కూడా అది లోపల వేరుంటున్నట్టుంది, అసలు చావట్లేదు. ఇంక ఇంటి చుట్టూ చూడండి చక్కగా వరినారులు వేశారు. ఆ పక్కన రోడ్డు అండి, ఇది మెయిన్ రోడ్డు, పెద్ద రోడ్డు. ఇంక ఇంటి చుట్టూ ఇదిగోండి ఇలా కాకరపాదులు. లాస్ట్ ఇయర్ అన్నీ మళ్ళీ లాస్ట్ ఎండలకు ముందు చనిపోయినాయన్నీ మళ్ళీ వర్షాలు పడేసరికి మొత్తం మొలకలు వచ్చేసినాయి. ఇదంతా కాకరపాదే ఉంది. ఇదిగోండి ఇది కుప్పింటాకు. చిన్నప్పుడు మాకు దెబ్బలు తగిలితే మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇదేనండి. అప్పట్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అంత ఇదిగా మెడిసిన్ తెచ్చుకోవడం అంత లేదు కదా. మా ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలినా ఏమైనా కూడా మంచిగా ఆకు అలా నలిపామంటే దానికి రసం వస్తుందండి. ఆ రసాన్ని దెబ్బల మీద వేసుకోవడం, ఇంకా ఎక్కువైతే పసుపుతో కలిపి రసం కలిపి పెట్టుకోవడం. పిప్పొన్ను పోటీకి అది నలిపి పిప్పొన్ను మీద పెట్టుకొని ఆ రసం కనుక పిప్పొన్నులోకి వెళ్ళిందంటే పెయిన్ తగ్గుద్దండి. అందుకే పిప్పంటి ఆకు కూడా అంటారు దాన్ని. మీకు తెలుసు కదా, పిప్పంటి ఆకు, కుప్పింటాకు అంటారు దాన్ని. ఇదిగోండి ఇంకా కాకరకాయలు ఉన్నాయి ఏమైనా ఎతికేస్తున్నాను కానీ రోజు కోతులు వస్తున్నాయంటండి. కోతులు వచ్చి మొత్తం పాడు చేసి వెళ్ళిపోతున్నాయంట. ఇంకేం కాయలు ఉంటాయి చెప్పండి. అవి మొత్తం తినవు. సగం కొరికి సగం అలా వదిలేస్తాయి అనమాట. అవి పూర్తిగా తినవు. అయినా కాకరకాయలు తినవు, వంకాయలు. ఇంక ఊళ్ళో చెట్లు ఉంటాయి కదా, అన్నీ పాడు చేసి వెళ్ళిపోతున్నాయి ఏంటండి కోతులు. పొద్దున్నే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అందుకే కొంచెం వీడియో కూడా కొంచెం డల్గా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మా ఇంటి చుట్టూ ఇదిగోండి ఇలా పచ్చదనం. ఇంకా చిక్కుడు కాయలు కూడా వచ్చేసినాయండి మొలకలు. ఇంకా ఇదిగోండి ఉత్తరేణాకు, ఇది కూడా ఉత్తరేణాకే. చూడండి ఉత్తరేణాకు. మనకి వినాయక చవితి పత్రిలో ఉత్తరేణి ఆకు గురించి ఉంటుంది కదా, అది ఇదేనండి ఉత్తరేణాకు, కుప్పింటాకు. ఇంకా చిక్కుడు మొలకలు చెప్పాను కదా, గింజలు ఉంటాయి కదా లాస్ట్ ఇరిగి మొత్తం చిక్కుడు మొలకలు వచ్చేసినాయి అనమాట. అదిగోండి అవి రావడం, గొంగళ పురుగులు పట్టేయడం. వర్షాకాలం కదండి, కంపల్సరిగా చెట్లకి గొంగళ పురుగు అనేది ఉంటుంది. ఇంక ఆరెంజ్ ఏమో కొమ్మ పెట్టాను ఇక్కడ. పక్కన ఇంకోటి పెద్దది ఉంది, నాకు ఊర్లోంచి తెచ్చిపెట్టింది. ఇదిగోండి ఇది పెద్దదనమాట. దీని కొమ్మ ఇరిగిపోతే అక్కడ గుచ్చి వచ్చాను అనమాట, బతికేసింది బాగా. ఇంక ఇంటి చుట్టూ కలుపు పెరిగిపోయిందండి, బాగా కలుపు వచ్చేసింది.
తీపిచ్చాలి దాన్ని. ఇలాగ నేను అక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా నాటుగులు అవి కూడా పెట్టాను, కానీ ఈ కోతులు వచ్చి చీరిపోయడం వల్ల అది చనిపోయింది. ఈ పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న అరటి చెట్లు, జామ చెట్లు అండి. ఈ పల్లెటూరులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే చక్కగా మనం ఏదైనా అడిగినా కూడా ఎమ్మటే ఇస్తారండి. చక్కగా ఏమన్నా ఇంట్లో కూరగాయలు ఉన్నా, ఆకుకూరలు ఉన్నా చక్కగా చూడండి ఇలా ఎంత చక్కగా ఇస్తారో. ఇంకా తాటికాయలు చూసారా, ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు తాటికాయలు ఎప్పుడు స్వీట్నెస్ ఉండవండి. నల్ల తాటికాయలు ఉంటాయి చూసారా, అవి అయితే చాలా తీయగా ఉంటాయి. ఈ ఎర్ర తాటికాయలకి ఏంటంటే కొంచెం చేదు కూడా ఉంటుంది, అంటే తీపి ఉండదు అనమాట. మనం తాటి రొట్టె లాంటిది ఏదైనా చేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం కలుపుకోవాల్సి వస్తుంది. అదే నల్ల తాటికాయ అనుకోండి చాలా స్వీట్గా ఉంటుందండి. దానికి అసలు మనం ఇంకేం వేయం, అసలు చాలా తీగా ఉంటుంది తాటికాయ నల్లదైతే. ఎర్రదైతే అంత తీపి ఉండదు. ఇంకా మీకు ఈ రోలు గురించి చెప్పాలి. ఈ రోలు నేను వీడియో తీస్తుంటే మా వారు ఇప్పుడుది కాదు, అది మా తాతగారి టైంలో రోలు అది అప్పటి నుంచి ఉంది అలాగా అని అన్నారు. ఇంకా సన్నకెళ్ళి కూడా ఉండాలండి, అప్పట్లో సన్నకెళ్ళి కూడా ఉండాలి. అది ఏమైందంటే ఇల్లు బాగు చేసేటప్పుడు ఎటో మిస్ అయిపోయింది అది. ఇంక ఇప్పుడు నేను చూపించేది గ్రీన్ కనకాంబరం అండి. మనకి ఊర్లలో గ్రీన్ కనకాంబరం ఉంటుంది కదా, అదనమాట. ఈ రోలేమో 4 తరాల ముందుదండి ఈ రోలు. అంటే మా వారి తాతగారి కాలంలోదనమాట ఈ రోలు. ఇంక ఇదంతా కూడా అదే కొండపిండాకే చూపిస్తున్నాను నేను అక్కడ. మేము అప్పుడు వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. అలా ముడి పెట్టుకొని, అంటే ఆ ఎండ తీవ్రతకే తట్టుకోలేక ముళ్ళు పెట్టుకొని అట్టా కూర్చున్నాం అనమాట. ఇదిగోండి ఇదంతా కూడా మన కొండపిండాకే, నేను చూపించేదంతా కూడా కొండపిండాకే. అదిగోండి చూడండి ఎంత బాగుంది ఆకు. ఇప్పుడే వచ్చింది లేత చిగురు అనమాట. చక్కగా కోసి ఆకులు గిల్లుకొని పప్పులో కూడా వేసుకుంటారండి. కొండపిండాకు పప్పు వండుకుంటారు. ఇంక ఇదేమో ఇంటి పక్కనే ఉందండి తాడి చెట్టు. పద్దాక వీడియోలోకి అదే వచ్చింది తాడి చెట్టు. ఇదిగోండి కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఊర్లో. ఇక చక్కగా అందరూ ఏమన్నా సొరపాదులు అలా వేసుకున్నా ఇస్తారంటే ఈ కోతులు ఎక్కడ ఉంచుతున్నాయండి బాబు. కోతులు మొత్తం కూడా పాడు చేసేస్తున్నాయి. వాళ్ళకు కూడా మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ పోతుందండి. చక్కగా పల్లెటూరులో అందరూ ఇంటి ముందు అన్ని రకాల మొక్కలు వేసుకునేవాళ్ళు. ఈ కోతులు బెడతకి వాళ్ళకు కూడా మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. అవి వచ్చేసి ఊరి మీద పడిపోయి అవి తినవు, ఏం చేయవు, కానీ పాడు చేసేయడం, కొబ్బరి బొండాలు కోసుకొని నీళ్లు తాగేసి వెళ్ళిపోవడం, పడేయడం. ఓకేనండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.